ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాలు నమ్మకమైన సాక్ష్యము. ప్రభు మనకు నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. అది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు నైనా యేసు క్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. నమ్మకమైన వాడు, సాక్షియు, ఆది సంభూతుడైనటువంటి దేవాది దేవుడు మనకు కృపా సమాధానములు కలగజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృప సమాధానములు కలగజేసేవాడు. ఈ ఉదయమున మనకు రోజంతయు కూడా మనతో ఉండి ఆయన కృప సమాధానములు మనకి కలగజేయునుగాక. హల్లెలూయా. 2వ తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు స్థానముతో పుట్టిన, మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనము. హల్లెలూయా. దావీదు వంశంలో వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తును మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలని ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఈయనకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడును మనం అడుగుటం వల్ల, మన దేవుడు అన్యాయస్తుడు కాదు గనక ఆయన ఖచ్చితంగా అడిగినదల్లా ఇస్తాడు. అయితే ఇక్కడ ఒక స్నేహితుడు దగ్గరికి వెళ్ళి ఆయన అడుగు వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈయన మాటికి సిగ్గుమల్లి అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. అలా అడగటం వల్ల ఆయనకు కావలసిన అన్నీ కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈరోజు మనకు అవసరమైన దాని గురించి మనం నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన సాక్షి అయిన దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. అడిగితే ధారాళంగా ఇస్తాడు. ఆయన కృప ఎప్పుడూ తోడుగుండి మనల్ని నడిపిస్తుంది. మరి ఆయన స్నేహితుడు ఆయన కావలసినవి ఇచ్చినట్టుగా మనం అడగటం వల్ల చూడండి ఆయనకు దొరుకుతుంది. ఆయన మనకి ఈరోజు ఈ ఉపమానం తెలియజేస్తా ఉన్నాడు. మనం దేవుణ్ణి అడిగి మీరు ముందుగా వెళ్ళండి, దేవుని యొక్క కృపను కార్యాన్ని మీరు చూస్తారని ఖచ్చితంగా నేను సెలవిస్తా ఉన్నా. 8వ అధ్యాయం 26వ వచనంలో, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చూడండి, ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వారి ముందు చేశారు. అయినప్పటికీ వారు యేసు ప్రభు ఉన్నప్పటికీ వారు భయపడుతూ ఉన్నారు. ప్రాణ భయం ఎక్కువైంది. విశ్వాసము లేనటువంటి వారుగా ఉన్నారు. మనం అడుగుతున్నాము, పొందుకోలేకపోతున్నాం. అల్ప విశ్వాసులారు ఆయన కోపపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అల్ప విశ్వాసంగా ఉండి ప్రభుతో కలిసి ఉండలేనటువంటి వారంగా ఉంటున్నాము. ఆయన అడిగే వారంగా ఉండలేకపోతున్నాము. అలాగే భయము, ఆందోళన, అమ్మో ఏం జరుగుతుందో అనేటువంటి భయము మనలో ఉండటం వల్ల చాలా మనము కోల్పోతా ఉన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అందుకనే ప్రభువు గద్దిస్తున్నాడు, వాళ్ళని బుద్ధి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అల్ప విశ్వాసులారా అన్నాడు. అప్పుడు గాలిని సముద్రం గద్దిస్తుండగా లోబడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నానది అనబడిన వీధికి యోదా అను వాని ఇంట
తరచు వాడైనటువంటి సౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఆమె ఒక పౌలును దర్శించడానికి అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ పౌలుతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఆయన దూతగా ఉన్నటువంటి ఆయనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన పరలోకము వెళ్తూ ఆయన దూతను మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. మన అవసరత కొరకు ఏదైతే అవసరం ఉన్నదో ఆయన దూతను పంపించి దూత ద్వారా కార్యం చేస్తాడు. ఎప్పుడైతే ఆయన మన దగ్గర పంపించారు, ఆయన ఉపవాసం మీద ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆయన దగ్గరికి ఒక దూత వచ్చి ఆయన బలపరిచినట్టుగా మనం చూస్తాం. ఆయన ఉన్నటువంటి బంధకాలను తెంపబడినట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా ఏ బంధకాలు, కష్టాలు, ఇబ్బందులు పడుతూ ఉంటామో వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన దూతను పంపించి, ఆయన దూతలు, ఆయన సేవకులు పంపించి మనకు విడుదలిచ్చి కార్యములు జరిగిస్తారు. అందుకే నమ్మకమైన సాక్షిగా ప్రభువుకి మనం ఉండాలి. ఆయన నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. మనము కూడా దేవునికి నమ్మకమైన సాక్షిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నమ్మదగిన వాడు ఆయన, మనకు నమ్మకమైన సాక్షి ఉన్నాడు. మనం కూడా ప్రభుకి నమ్మకమైన సాక్షిగా ఉన్నాం. మరి ఈ యొక్క ప్రార్థనలు, వాక్యములు ద్వారా బలపరుస్తున్నటువంటి మీరు మరి ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు సాగటానికి కొరకు మీరు సహకారులుగా నిలబడాలని, అనేక మందికి వాగ్దానాలు పంపించాలని నేను మిమ్మల్ని మనవి చేసుకుంటా ఉన్నాను. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.